వాళ్ళు ఒకసారి पकड़ी अलिशा ఈ సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగము. అటువంటి దివ్యాంగులు మనందరితో కూడా కలిసి వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అటువంటి దివ్యాంగులు, సమాజంలో భాగమైన దివ్యాంగులు వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే మనం వాళ్ళకు అవరోధ రహిత వాతావరణం కల్పించాలి. దాంట్లో భాగంగానే ఒక ప్రభుత్వమే ఈ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కల్పించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ప్రజల్లో కూడా పూర్తి అవగాహన కల్పించి దివ్యాంగులను సమాన అవకాశాలు అందిపుచ్చుకునే దానికి ఈ అవరోధ రహిత వాతావరణం అంటే ఫిజికల్గా కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఇన్ఫర్మేషన్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, టెక్నాలజీ కానీ, సర్వీసెస్లోని అందరితో సమానంగా ఈ అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడే మాత్రమే వాళ్ళందరూ మన అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకని దీని మీద అవగాహన పొందించేదానికి ప్రజల్లో వాళ్ళు పూర్తిగా భాగస్వామ్యం కల్పించేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో, రాష్ట్ర స్థాయిలో మన జిల్లా ఇక్కడ ప్రకాశం జిల్లా ఏర్పరచడము నేను ఆ జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో సుగమ్య యాత్ర అంటే యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేయబోతున్నాము. దానికి స్టేట్ నుంచి డైరెక్టర్ గారు కూడా మన డిస్ట్రిక్ట్కి వచ్చి ఉన్నారు. ముందుగా డిపార్ట్మెంట్కు ప్రకాశం జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన జిల్లాలో ఈ యాత్రని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ బిల్డింగ్స్లో అన్ని చోట్ల కూడా
డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి వారికి యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ దాంటిని ఈ యాత్ర ద్వారా ఒక అవేర్నెస్ ప్రజలకు కనిపించడం, అదేవిధంగా ఎక్కడెక్కడ యాక్సెసిబిలిటీ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి దానికి కరెక్టివ్ మెషర్స్ ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి కరెక్టివ్ మెషర్స్ని తీసుకోవాలి. దానికోసం గవర్నమెంట్ నుంచి ఒక యాప్ కూడా S2 యాక్సెస్ అనే యాప్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఇటువంటి అన్ని ఆఫీసెస్ పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి అక్కడికి వెళ్ళడానికి వారికి కావాల్సిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ యాప్స్లో పెడతాము. సో దాంటిని కరెక్టివ్ మెషర్స్ ఇమీడియట్గా తీసుకుంటాము. సో దీని రిలేటెడ్ ఒక అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ఈ సుగమ్య యాత్ర యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.